నితిన్ నవీన్ టూర్ పై పార్టీ ఉపాధ్యక్షురాలు ఎంపీ డికే అరుణ ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మేడం, మొన్న మోడీ వచ్చి వెళ్ళారు, ఇప్పుడు నితిన్ నవీన్ కాసేపట్లో రాబోతున్నారు. ఏంటి ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద ఉండబోతుందా? నితిన్ నవీన్ టూర్ ప్రత్యేకత ఏంటి? ఒక టార్గెట్ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలవాలనేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఉంది. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేశారు అని చెప్పడానికి ఇది మళ్ళా అంటే రీసెంట్గా మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు వచ్చిపోయినారు. సో వారి అధ్యక్షత మొట్టమొదటిసారిగా కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఇవాళ జిహెచ్ఎంసీ సంబంధించి బూత్ కార్యకర్తల సమావేశం జరగబోతుంది. సో రేపు వరంగల్లో పర్యటిస్తున్నారు. సో ఓవరాల్గా తెలంగాణని టార్గెట్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫోకస్ చేసింది అని చెప్పడానికి ఇది పెద్ద నిదర్శనం. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి కొన్ని చోట్ల బలంగా లేదనేది, ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నామో అక్కడ ఫోకస్ చేయాలి. భారతీయ జనతా పార్టీ వీక్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ కానీ, వీక్ ఉన్నటువంటి బూతులు కానీ, ఏ బూతుల్లో వీక్ ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ బూతుల్లో బలంగా ఉంది, ఏ బూతుల్లో వీక్, వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు ప్రణాళిక రచించుకొని ముందుకు పోతోంది భారతీయ జనతా పార్టీ. నితిన్ నవీన్ పర్యటనలో ముఖ్యంగా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత సమన్వయ లోపం ఉంది తెలంగాణలో. వీటిని సెటరేట్ చేస్తారన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి విషయం కూడా ఉండొచ్చా ఈరోజు? సమన్వయ లోపం అనేది ఒపీనియన్, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అంటే అధికారంలోకి రావడానికి ఈ విధంగా చేయాలని ఒకరు అభిప్రాయం చెప్పొచ్చు, ఈ విధంగా చేయాలని, అన్ని అభిప్రాయాలని కలిపి ముందుకు తీసుకెళ్ళడమే. అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించుకున్నటువంటి దిశగానే అడుగులేస్తారు. ఆ విషయంలో ఎలాంటి అంటే భేదాభిప్రాయాలు అనేవి కాదు. ఇక్కడ ఒకరికి ఒక్కొక్క పోరాటాల పైన ఈ విధంగా దీనిపైన చేయాలి, దానిపైన ఒక్కొక్క అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని మీద ఫోకస్ చేసి వాటి ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి ఓవరాల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాలు గెలిచేటటువంటి విధంగా ఫోకస్ చేయడం. రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతల పనితీరు మీద సాటిస్ఫైగానే ఉన్నదా? ఏమన్నా మార్పులు చేర్పులు సూచనలు చేసే అవకాశం ఉంది? ఈ టూర్ ద్వారా రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? జాతీయ అధ్యక్షులుగా వారందరికీ సూచనలు చేయొచ్చు. ఏ విధంగా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడున్నటువంటి పని కాకుండా ఇంకా స్ట్రాంగ్ ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎంత స్పీడ్గా కానీ స్ట్రాంగ్గా కానీ ముందుకెళ్ళాలంటటువంటి దిశానిర్దేశం వారు తప్పకుండా కార్యకర్తలకు ఇస్తారు, ఎంపీలకు ఇస్తారు, ఎమ్మెల్యేలకు ఇస్తారు, ఎమ్మెల్సీలకు ఇస్తారు. అందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి వారు వస్తున్నారు. ఇక్కడ ఫైనల్గా నితిన్ నవీన్ పర్యటనని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వారి పర్యటన ఉండబోతున్నది. అధికారంలోకి రావడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలంటటువంటి లక్ష్యాన్ని మనం ముందర ఉంచడానికి వారు వస్తున్నారు. ఇవాళ అది మనం చూడొచ్చు. రాష్ట్రంలో జెండా పాతేందుకే నితిన్ నవీన్ ఒక రోడ్ మ్యాప్ క్లియర్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర నేతల ముందు పెట్టబోతున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ 3 రోజుల పర్యటన ఉండబోతుందని కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.